సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో రోజైతే మనము అలాగే పెట్టుకుందాము. సో 20 కాయలు కొలత అనమాట. సో మార్కెట్కి వెళ్ళి చూసాము అన్ని రకాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, గులాబీలని, అవి అని ఇవని. సో మమ్మీ అయితే తెల్ల గులాబీలు తీసుకుంది అనమాట. 20 కాయలు 18 రూపీస్ పర్ కాయ, అలాంగ్ విత్ ముక్కలు కొట్టడం కానీ అండ్ యాక్చువల్ రేట్ కానీ. సో ఇక ఇంటికి వెళ్ళేసి ఆ జీళ్ళు తీసేసి దాని పొర తీసేసి ఇలా నీట్గా తుడుచుకున్నాము. సో అక్కడే కడుక్కున్నాం అనమాట మేము మామిడి పళ్ళు. మళ్ళీ కడుక్కోకపోతే మళ్ళీ కడగాల్సి వస్తుందని సో ముక్క మెత్తకుండా మనమైతే ఆయిల్ వేసేసుకున్నాము. సో ఇలాగా మెల్లమెల్లగా ఆయిల్ యాడ్ చేసుకుంటా ముక్కల్ని కలుపుకుంటా వేసుకోవాలి. సో ఫస్ట్ టైం మేము 3 మ్యాంగోస్ రాయి పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాము. ఇప్పుడు 3 మ్యాంగోస్ వాడతాము. ఇప్పుడు వచ్చేసి మనము 3/4 కిలో ఆవగుండ వేసుకోవాలి. సో తర్వాత మిర్చి పౌడర్ అండ్ 1/4 కిలో సాల్ట్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ వచ్చేసి మనం 400 గ్రామ్స్ కారం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 5 రూపీస్ క్వాంటిటీ ఉన్న మెంతులు మమ్మీ వేసింది. సో మెంతులు శనగలు 2 వేసుకుంటాము. సో శనగలు వద్దన్న నేను, మెంతులు వేసింది మమ్మీ. ఇక మెల్లమెల్లగా ఆయిల్ వేసుకుంటా కలుపుకుంటా ఇక మొత్తం అంతా స్టిర్ చేసుకోవాలి. వచ్చేసి 1.5 లీటర్ వేస్తున్నాము గ్రౌండ్నట్ ఆయిల్. గ్రౌండ్నట్ ఆయిల్ ఎందుకంటే మమ్మీకి ఎవరో సలహా చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తే చాలా బాగుంటుందని. సో అలా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ 3 days పడుతుంది ఆవకాయ చక్కగా టేస్ట్ రానికి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అయితే పక్కా కొట్టండి, నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ధన్యవాద్.